ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు హీరో ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ సందీప్ గారితో పాటుగా సందీప్ మాధవ్ గారితో పాటుగా రాజ్ తరుణ్ గారు మొదటిసారిగా ఇంత ఇంటెన్స్ రోల్ లో, లుక్ కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. అండ్ ఆయన ఇది 25th ఫిల్మ్. కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ రాజ్ తరుణ్ గారికి. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్. మా రామభద్రం సినిమా ఏడీలు వికీపీడియా ఓపెన్ చేసి కూర్చుంటారు అనుకుంటా. ఎవరో 2 సినిమాలు చేసారు లెక్క పెట్టుకుంటా. నాకు 25, అజయ్ గారు ఏమో 98. బట్ ఎనీవే, ఇట్స్ స్పెషల్ ఫిల్మ్ ఫర్ మీ. నేను ఫస్ట్ లుక్ టెస్ట్ అప్పుడు ఈ లుక్ చూసిన తర్వాత డైరెక్టర్ గారితో అన్నా, అవసరం అండి అని. నన్ను నమ్మ అబ్బాయి అన్న. సరే సార్ ఓకే అన్న. ఆ తర్వాత ఫస్ట్ కొన్ని రోజులు షూట్లో నేను శాంతి ఒకళ్ళు చూసుకునే వాళ్ళం. ఏంటి మొత్తం రక్తం కనపడుతుంది అంటే పాపం మా డైరెక్టర్ సెట్కి వస్తారండి, సీన్ బాగా చేద్దాము అని వస్తారు. అజయ్ గారు ఏమో దాన్ని అద్భుతంగా చేద్దామని డిసైడ్ అవుతారు. ఆ సీన్ ఎక్కడికి వెళ్ళిపోతుంది అనమాట ఇంక. సో ప్రతి సీన్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ శాండీ ఇంత చెప్పినట్టే చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయాడు. ఏ రోజు పొరపాటున కూడా యాక్ట్ చేస్తున్నాము అలా అనిపించలేదు ఎప్పుడు కూడా. థ్యాంక్స్ లాట్ డార్లింగ్. అండ్ కమల్ గారు చాలా రోజులు వర్క్ చేసాం కలిసి. అండ్ వెంకట్. అండ్ అగైన్ నాకు ఫైట్లు చేసినప్పుడు కూడా అదే, ఈ కట్అవుట్ నరుకుతుందంటే నమ్ముద్ది అవుద్ది. ఇప్పుడు ఈ కట్అవుట్ ఇలా కట్అవుట్ వరుకుందంటే ఎలా నమ్ముతాడు? నన్ను నమ్మొద్దు అన్నారు ఆయన. సరే కట్అవుట్ అయితే అన్నా. బట్ ఎనివే, మా డైరెక్టర్ గారు ఆయన కన్విక్షన్కి, ఆయన ఈ కథను పెట్టుకున్న నమ్మకానికి, ఆయన పడిన కష్టానికి, ముఖ్యంగా ఈయన డ్రీమ్ కోసం స్వాతి గారు పడిన కష్టానికి, దానికి ఎంతో సపోర్ట్ చేసిన మా రవి గారికి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. వీటన్నిటి కోసం అయినా సరే మా సినిమా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ ట్రైలర్ లాంచ్ ఉంది, ఖచ్చితంగా మళ్ళీ కలుస్తాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మా సినిమాలోని అందరికంటే టాలెస్ట్ యాక్టర్స్ మానస చాలా బాగా చేసింది. బట్ ఎనీవే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్.